ఒక్కో డెలివరీకి 150 అట. కొత్త సంవత్సరానికి ఆహ్వానించే సమయంలో వర్కర్లకు ఇస్తాం జొమాటో అంటుంది. ఈ సమయంలో 2000 వరకు ప్రోత్సాహాలంట స్విగ్గీ. వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు. అయినా ఒక్క రోజు పెంపుతో సరిపెట్టిన సంస్థట. ఒక్కో డెలివరీకి 150. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేళ వర్కర్లకు అందిస్తామన్న జొమాటో. 2000 వరకు ప్రోత్సాహకాలు స్విగ్గీ చెప్తా ఉంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తున్న సమయంలో తమ డెలివరీ వర్కర్లకు కాస్త ప్రోత్సాహంగా ఇస్తున్నట్టు స్విగ్గీ, జొమాటో తదితర ఈ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి. డిసెంబర్ 1న సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేసే ప్రతి డెలివరీకి 120 నుంచి 150 చొప్పున చెల్లిస్తామని జొమాటోలో తెలిపింది. మొత్తంగా ఈరోజు ఒక్క డెలివరీ వర్కర్కు 3000 వరకు అందేలా చూస్తామని పేర్కొంది. మరోవైపు డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి 12 వరకు డెలివరీ వర్కర్లకు 2000 వరకు అందేలా చూస్తామని, 31న 2 రోజులు మొత్తం 10,000 వరకు ఇన్సెంటివ్లు అందిస్తామని స్విగ్గీ హామీ ఇచ్చినట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు. కాగా తమకు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని స్విగ్గీ, జొమాటో, జెప్టో తదితర ఈ-కామర్స్ యాప్ల డెలివరీ వర్కర్లు దేశవ్యాప్తంగా డిసెంబర్ 31న సమ్మె చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో డెలివరీ వర్కర్లు అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా అధిక వేతనం ఇచ్చేందుకు స్విగ్గీ, జొమాటో సిద్ధమయ్యాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయట. ఇక ప్రధానంగా స్విగ్గీ, జొమాటో విషయానికి వస్తే వీళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే, ఈ జొమాటో యాప్ నిర్వాహకుల ప్లానింగ్ ఎట్లుంటుందంటే, ఈ డెలివరీ చేసినోడు 100 చేయని, 150 చేయని, ఇక వాడి కమిషన్ అయితే వాడికి ఇవ్వాలి. ఇక 10%, 20% ఆ కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ వాడు తీసుకుని వీడికి మిగతా పైసలు ఇస్తారు. వీడు 20 కిలోమీటర్లైనా, 10 కిలోమీటర్లైనా, 5 కిలోమీటర్లైనా వాడు ఆఫర్లు ఇస్తాడు. వీడికి ఇచ్చేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ బుక్ చేసే వాళ్ళకి ఆఫర్లు వెళ్తాయి. ఇప్పుడు 100 రూపాయల ఐటమ్ 30 రూపాయలు పెట్టిండి అనుకుందాం. ఈ 30 రూపాయల్లో వీడికి వచ్చేదేమి ఉండదు. కానీ వీడికి ఒక 10 రూపాయలు, 15 రూపాయలు వీడికి ఇచ్చే పరిస్థితి అంతే. అంతకు మించి ఆ డెలివరీలో వాడికి వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. ఈ 150 రూపాయలు చేయాలంటే వాడు ఎంత కష్టపడాలి వాడు. సో దీని మీద గిగ్ వర్కర్లు అందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు, మాకు వేతనాలు పెంచాలని. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు తెలివిగా డిసెంబర్ 31 చాలా పీక్ టైం, ఇది బుకింగ్స్ ఎక్కువ అయ్యే టైం. అందుకని ఏం చేస్తూ ఉన్నారు, ఈ 2 రోజులు మాత్రం ఈ 6 నుంచి 12 వరకు, అంటే ఈవినింగ్ 6 గంటల నుంచి 12 వరకు చేసే దాని మీద 150 ఎక్స్ట్రా ఇస్తారట ప్రతి ఆర్డర్ మీద. అంటే దాదాపు ఒక 3000 ఆ డెలివరీ బాయ్కి అందేలా చూస్తామని జొమాటో చెప్తా ఉంది. స్విగ్గీ ఏమంటుంది, 2000 అందేలా మేము చూస్తామని స్విగ్గీ అంటుంది. కేవలం ఒక్క రోజుకే, ఈ తర్వాత ఏమి ఉండదు. ఇక కేవలం 31 నైట్ నుంచి 1వ తారీఖు ఈవినింగ్ వరకు 12 గంటల వరకు కేవలం ఒక్కరోజు వాళ్ళు ఇచ్చేసి ఆ బెనిఫిట్స్ పొందడానికి అందరూ రెడీ అవుతారు కదా. పాపం ఈ సమ్మెలన్నీ మానేసి వీళ్ళు ఓకే నిజంగా ఏదో బెనిఫిట్ వస్తుంది కదా, కనీసం ప్రతి రూపాయి అవసరం కాబట్టి వాళ్ళు వెళ్తారన్న ఆలోచనతో ఇప్పుడు ఈ తెలివైన పనులు చేస్తూ ఉంది. వీళ్ళు దోచుకోవడానికి తయారయ్యారు తప్పితే ఇక మన కష్టం మనకి ఇవ్వాల్సింది ఎంత, మనకు వచ్చేది ఎంత. ఇప్పుడు డెలివరీ బాయ్స్ వాళ్ళ పెట్రోల్ ఖర్చులు కావచ్చు, రకరకాల ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. డెలివరీ ఒక పార్సిల్ని డెలివరీ చేయడానికి దాదాపు కనీసం 5 కిలోమీటర్ల దాకైనా వాళ్ళు ట్రావెల్ చేయాలి. ఆ పెట్రోల్ ఖర్చుల మందం కూడా రాకపోతే ఇవాళ డెలివరీలు చేసుకోవాలా, మళ్ళీ ఇప్పుడు దాని మీద వచ్చేది ఎంత ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏమంటున్నారు, మాకు వేతనాలు పెంచండి, ఇచ్చే పర్సంటేజ్ పెంచమంటున్నారు. వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ పెంచితే కొంత మాకు ఉపకారం జరుగుతుందని వాళ్ళ వర్షన్. కానీ వీళ్ళ వర్షన్ ఏంటి, ఆ ఒక్క రోజు బెనిఫిట్స్ ఇచ్చేసి ఇక చేతులు దులుపుకున్న తర్వాత మీరు ధర్నాలు చేసుకోండి, వేరే రాస్తారోకోలు చేసుకొని మాకు అనవసరం అంటున్నారు వాళ్ళు. అంతే కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఏదైనా చేసుకొని మాకు అనవసరం, ఆ ఒక్కరోజు మీకు ఇస్తాం, ఇట్లానే ఉంది పరిస్థితి.
ఇక ఇండిగోకు 458 కోట్ల జిఎస్టీ ఫైన్ అట. దేశంలోని అతిపెద్ద విమాన సంస్థ ఇండిగోకు జిఎస్టీ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. జిఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 74 ప్రకారం 2018-19 నుంచి 2022-23 వరకు జిఎస్టీకి సంబంధించిన 458 కోట్ల 26,16,980 జరిమానా విధించారు. దీనిలో వడ్డీ సహా జరిమానా కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ దక్షిణ విభాగం సిజిఎస్టీ అదనపు కమిషనర్ ఇండిగో సంస్థకు నోటీసులు పంపారు. విదేశీ సరఫరాదారులకు పొందిన పరిహారం అలాగే ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ను తిరస్కరించిన నేపథ్యంలో ఈ జరిమానా విధించినట్టు వివరించారు. అయితే ఈ నిర్ణయాన్ని తాము సవాల్ చేస్తామని ఇండిగో అధికారులు చెప్తున్నారు.